బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్రెగుట్టెల్లో ఐఈడీ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో సిఆర్పీఎఫ్ 39 బెటాలియన్ కు చెందిన నవదీప్ పాటిల్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే హెలికాప్టర్లో వెంకటాపురానికి తరలించారు. అక్కడ నుండి 108 వాహనంలో వరంగల్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కర్రెగుట్టెల్లో ఐఈడీ బాంబు పేలడంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. కర్రెగుట్టెల్లో ఐఈడీ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో సిఆర్పీఎఫ్ 39 బెటాలియన్ కు చెందిన నవదీప్ పాటిల్ తీవ్రంగా గాయపడినట్టుగా సమాచారం అందుతుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, నిన్న మనం చూసాము కర్రెగుట్టెల్లో భారీగా ఎన్కౌంటర్ జరిగింది అన్నారు. కొంతమంది మావోయిస్టులు అయితే మరణించారన్నారు. బట్ బహిరంగంగా బహిర్గతం కాలేదు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎవరైతే చనిపోయారు. బట్ ఇవాళ 39 సిఆర్పీఎఫ్ 39 బెటాలియన్ కు చెందిన నవదీప్ పాటిల్ కూడా గాయపడినట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా హెలికాప్టర్లో కూడా తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి ఆయన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్ బిందు, మనం రోజు కొద్దిసేపటి కిందటనే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కర్రెగుట్టలో ఒక ఐఈడీ పేలినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఐఈడీ పేలడంతో కూడా 39వ బెటాలియన్ సిఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ చెందినటువంటి ఒక జవాన్ నవదీప్ పటేల్ కి తీవ్ర గాయాలైన అతన్ని వెంటనే ఉట్టిన హెలికాప్టర్ ద్వారా అయితే మెరుగైన వైద్యం కోసం ఇప్పటికే వరంగల్ తరలించిన సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే కేవలం కర్రెగుట్టల ప్రాంతంలో కీలక మావోయిస్టు నేతలు ఉన్నారని చెప్పేసి కూడా నిన్న నుంచి ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కేంద్ర బలగాలు మొత్తం కూడా ప్రాంతాన్ని చుట్టుముట్టే అక్కడ భారీ కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. దాంతో పాటు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే కర్రెగుట్టలకి మెరుగైన సౌకర్యాలు ఉండాలని, ఎందుకంటే అక్కడ వెంటనే అక్కడ భద్రతా బలగాలు చేరుకోవడం కోసం కానీ లేదా వెంటనే కూమింగ్ ఆపరేషన్ చేపట్టాలన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ క్యాంపులు పెట్టాలన్నా కానీ రోడ్డు మార్గాలు ఉండాలి. అయితే రోడ్డు మార్గాలు ఒక పక్క రోడ్డు మార్గాలు ఆ పనులు చేసుకుంటేనే మరో పక్క భారీ కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఒక్కసారిగా మావోయిస్టులు అమర్చినట్టు ఐఈడీ పేలడంతో కూడా అక్కడ జవాన్కి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఒకే జవాన్ ఉన్నాడు, అంటే విడివిడిగా అంటే వాళ్ళు డివైడ్ గా కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నారు, గుంపులుగా లేరు కాబట్టి ఒక జవాన్కి మాత్రం తీవ్ర గాయాలని అతను వెంటనే కూడా వెంకటాపురం హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఇమీడియట్ గా మళ్ళీ వరంగల్ తరలించినట్టుగా తెలుస్తుంది. ఏదైనా కానీ ఒక పక్క కూమింగ్ ఆపరేషన్ చేపడుతున్న నేపథ్యంలో మరి ఇది ఇప్పుడు జరగడంతో కూడా ఒక్కసారిగా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే ఒక షాక్ గురైన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే నిన్న ఎన్కౌంటర్ జరిగింది, మావోయిస్టులు అది కూడా చనిపోయారని చెప్పారు కానీ ఎన్కౌంటర్ జరగలేదని మళ్ళీ చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎన్కౌంటర్లు ఏం జరగలేదు. కానీ మావోయిస్టు అమర్చినటువంటి మందు పాత్ర పేలి ఇప్పుడు మాత్రం ఒక జవాన్కి అయితే తీవ్ర గాయాలంటే సిచ్యువేషన్ కనపడుతుంది. హెలికాప్టర్ అంటే ప్రత్యేక హెలికాప్టర్లు కూడా వాళ్ళ వెంట పెట్టుకున్నారు. సిఆర్పీఎఫ్ జవాన్లు నిత్యం కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నట్టు నేపథ్యంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూమింగ్ ఆపరేషన్, అదే డ్రోన్ల ద్వారా కూడా ప్రత్యేక కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే రోడ్డు మార్గం సంబంధించినటువంటి ఆ రోడ్డు పనులు జరుగుతుండగా ఈ ఐడి పేరిందని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ నవదీప్ పటేల్ మాత్రం వరంగల్ హాస్పిటల్ కి తరలించారని చెప్పేసి కూడా చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.